కాంగ్రెస్ హయాంలో అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రగతి పాతాళానికి పడిపోయిందన్నారు మాజీ ఎమ్మెల్యే గుంగిడి సునీతా మహేందర్ రెడ్డి. నిర్బంధాలతో ప్రజలను భయపెడుతున్నారని, గ్రామ సభలే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. సంక్షేమ పథకాలు ఇష్టారీతిన కాకుండా అర్హులందరికీ అందజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే దినదినానికి పాతాళానికి పోయే పరిస్థితి వచ్చింది. రోజు మన పత్రికలలో, మన మీడియా ఛానళ్లలో చాలా స్పష్టంగా చూస్తున్నాం. అనేక మంది రైతన్నల ఆత్మహత్యలు, చేనేత కళాకారుల ఆత్మహత్యలు, అదేవిధంగా ఈరోజు గురుకుల పాఠశాలలో జరుగుతున్న నిత్యకృత్యాలు మనకు అద్దం పట్టినట్టుగా చెప్తా ఉన్నాయి. ఎంతో మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు, కొందరు పిల్లలు ప్రాణాలు కూడా పోయినాయి. అదేవిధంగా ఆసుపత్రిలో కూడా కనీస వసతులు కూడా కరువైపోయినాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుందో మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు గ్రామాలలో గ్రామ సభ జరిగితే అదే కదా ప్రజలు అడిగింది. ఏమాయి 4,000 ఏమాయి, 2,500 ఏమాయి, మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇస్తా అన్నారు, ఏమైందని అడిగారు. పెన్షన్ 2,000 కాదు 4,000 ఇస్తా అన్నారు, ఏమైందని అడిగారు. ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి నిర్లక్ష్యం, అన్ని రంగాల పట్ల నిర్లక్ష్యం. అన్ని రంగాల వాళ్ళు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నిరసనలు చేసే వాళ్ళని ఈ ప్రభుత్వం నిర్బంధంలో తీసుకుంటుంది.